सुस्वागत सुमांजलि दिए। सुमांजलि दिए, सुस्वागत सुमांजलि दिए, स्वागत सुमांजलि दिए, सुस्वागत सुमांजलि दिए। अहरोनु वालिनी पिलुवबडिना, अहरोनु वालिनी पिलुवबडिना निरंतर याजकुड़ा निरंतर याजकुड़ा। स्वागत सुमांजलि दिए, सुस्वागत सुमांजलि दिए। पदसरि कांत कांत तेरी सांस सांस रे सदा दाल सदा పిలుపుతో పిలువబడిన అత్యున్నతమైన కాపరి, ఉన్నత పిలుపుతో పిలువబడిన అత్యున్నతమైన కాపరి, నీ సన్నిధిలో నాట్యమాడి, నీ సన్నిధిలో నాట్యమాడి పరవశించెదను, పరవశించెదను। स्वागत सुमांजलि दिए, सुस्वागत सुमांजलि दिए, स्वागत सुमांजलि दिए, सुस्वागत सुमांजलि दिए। మెల్కీసెదెకు క్రమములోన నిరంతర యాజకుడా, మెల్కీసెదెకు క్రమములోన నిరంతర యాజకుడా, నిత్యము నేను నీ సన్నిధిలో, నిత్యము నేను నీ సన్నిధిలో కాలము గడిపెదను, కాలము గడిపెదను। स्वागत सुमांजलि दिए, सुस्वागत सुमांजलि दिए, स्वागत सुमांजलि दिए, सुस्वागत सुमांजलि दिए। पिता पुत्र पवित्रात्म नाममुना మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక.
మనకు శుభదినం. ప్రభు ప్రసాదించిన పవిత్రమైన పండుగ దినం. మన దేవాలయ రజిత జూబిలీ వేడుకలను మనం ఘనంగా జరుపుకుంటున్నాం. కనుక ఈ సందర్భంలో ఆ ప్రభు ఈ దేవాలయం ద్వారా పైడి కాలువ సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, బిడ్డను దీవించమని, అలానే ఈ వేడుకల్లో పాల్గొన్న వారందరినీ కూడా ప్రత్యేకముగా దీవించి వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ శాంతి సమాధానంతో వదిలినట్టు కూడా సహకరించమని వేడుకుందాం. అలానే మరియ తల్లి, మరియ రాణి, మన తల్లి, ప్రభు మనకు ప్రసాదించినటువంటి ఆ తల్లి ఆదరణ, ప్రేమ, సహకారం మనకు ఎంతో అవసరం. ఈ వేడుకల్లో తల్లి సహకారం మనందరికీ పుష్కలంగా లభించినట్టు కూడా ప్రత్యేకంగా వేడుకుందాం. మనం చేసినటువంటి తప్పిదలను, పాపలు దాలించుకొని దేవుని మన్నింపు కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనటి జీవనకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము.
పొగడెదము నిమ్ము పొగడెదము నీ దయనే కోరెదము ఏలిన వార పరలోక రాజ శక్తి సంపన్న పొగడెదము నిమ్ము పొగడెదము నీ దయనే కోరెదము నిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం నిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం నిమ్మే స్తుతుడా నేరిన వార దేవుని ప్రభువా మౌనత దేవ సదకము స్తోత్రమయ ప్రభువా తండ్రి మహిమలు పవిత్రాత్మతులుగారా ప్రభువా మౌనత దేవ సదకము స్తోత్రమయ ప్రభువా తండ్రి మహిమలు ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ ఆలయము నీకు అంకితము చేయబడిన ఈ రోజును ప్రతి సంవత్సరము నూతన ఉత్తేజముతో నింపుతున్నాము. కావున ఈ పర్వదినమున నీ ప్రజల దీనమరులను ఆలకింపుము. ఈ స్థలమునందు ఎల్లప్పుడూ ఆత్మశుద్ధితో కూడిన ఆరాధన జరుగునట్లును ఇక్కడ మాకు సంపూర్ణ రక్షణ లభించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు వారు ఈ మనవి చేయుచున్నాము. దయచేసి అందరూ కూర్చోండి. ఇప్పుడు మొదటి పఠనం చదవబడుతుంది. అందరం కూడా భక్తిగా ఈ యొక్క దివ్య పూజల్లో పాల్గొందాం. మొదటి పఠనము. నా పేర వారు ఇజ్రాయేలు ప్రజలను ఆశీర్వచనము పలుకుదురు, నేను వారిని దీవించెదను. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుంచి 27వ వచనం వరకు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుంచి 27వ వచనం వరకు. యావే మోషేతో, అహరోను అతని పుత్రులు
ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలకవలనని చెప్పుము. యావే మమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో జూచి మీకు సమాధానమును ఒసగునుగాక. మీరు ఇజ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరును ఉచ్చరించిన నేను వారిని దీవించెదను అని చెప్పెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా రాజా, నా దేవా, నా పలుకులను ఆలింపుము. నా రాజా, నా దేవా, నా పలుకులను ఆలింపుము. నా నిట్టూర్పులు దయతో వినుము. నా నిట్టూర్పులు దయతో వినుము. నీ సాయము కొరకై మొరపెట్టితిని. నా రాజా, నా దేవా, నా పలుకులను ఆలింపుము. నా రాజా, నా దేవా, నా పలుకులను ఆలింపుము. నా నిట్టూర్పులు దయతో వినుము. నా నిట్టూర్పులు దయతో వినుము. నీ సాయము కొరకై మొరపెట్టితిని. వేకువనే నీకు విన్నపము చేసెదను. ప్రాతకాల ప్రార్థనను నీకే అర్పింతును. వేకువనే నీకు విన్నపము చేసెదను. ప్రాతకాల ప్రార్థనను నీకే అర్పింతును. నా పలుకులు ఆలించి నన్ను ఆదరింతువని. నా పలుకులు ఆలించి నన్ను ఆదరింతువని. నీ అనుగ్రహమునకై వేచియుందును. నా రాజా, నా దేవా, నా పలుకులను ఆలింపుము. నా రాజా, నా దేవా, నా పలుకులను ఆలింపుము. నా నిట్టూర్పులు దయతో వినుము. నా నిట్టూర్పులు దయతో వినుము. నీ సాయము కొరకై మొరపెట్టితిని. క్రీస్తునందు దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకు దివ్యలకు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వసుకుచున్నాడు. రెండవ పట్టణము పునీత చిన్నప్ప ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము
3వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 15వ వచనం నుంచి 19వ వచనం వరకు. రెండవ పఠనము పునీత చిన్నప్ప ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 15వ వచనం నుంచి 19వ వచనం వరకు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునకు కృతజ్ఞమై ఉందుము. క్రీస్తునందు దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును వచ్చుచున్నాడు. ఆయన ఎదుట మనము పవిత్రులుగాను నిర్దోషులుగాను ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనల్ని క్రీస్తునందు తన వారినిగా ఎన్నుకొనెను. దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనల్ని పుత్రులుగా తన చెంత చేర్చుకున్నటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను. ఇది ఆయన సంతోషము, సంకల్పము. దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితంగా వస్తున్న కృపావరమునకు మనము దేవుని స్తుతింతము. యేసుక్రీస్తు ప్రభువు నందలి మీ విశ్వాసమును దేవుని ప్రజలందరినీ గూర్చిన మీ ప్రేమను నేను వినియుంటిని. ఈ కారణముననే నా నుండి మీ కొరకై దేవునకు కృతజ్ఞతలను అర్పించుట నేను ఏనాడునూ విరమింపలేదు. నా ప్రార్థనలో మేము స్మరించి మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభువుకు యేసుక్రీస్తు దేవుడను మహిమాన్వితుడను తండ్రిని అర్థించుదును. మీరు ఆయన్ను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విత్తమనర్చును. ఆయన వెలుగును చూచినట్లుగా మీ మనసులను వికాసం పొందుగాక అని నా అభ్యర్థన. అప్పుడే ఆయన మేము చేరబిలిచి ఆ నిరీక్షణ ఎట్టిదియో, ఆయన తన ప్రజలకు వాగ్దానం చేసిన దీవెనలు ఎంత మహత్తరమైనవో, విశ్వాసమగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అధితమైనదో మీరు తెలుసుకొనగలరు. ఇది ప్రభువాక్కు. ఈశ్వరునికి వందనములు.
కలుగునుగాక. ప్రేరిత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 29వ వచనము నుండి 43వ వచనము వరకు. యోహాను శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 29 నుండి 43 వరకు. యేసు తన యొద్దకు వచ్చుటను చూచి యోహాను, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల, నా తరువాత ఒకడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు. ఏలాయన ఆయన నేను జన్మింపక పూర్వము నుండియే ఉన్నవాడు అని నేను పలికినది ఈయన గూర్చే. ఈయనను ఇజ్రాయేలుకు ఎరుక చేయుటకై నేను నీటితో బప్తిస్మమును ఇచ్చుచున్నాను, కానీ నేను ఆయనను ఎరుగనైతిని అని పలికెను. మరియు యోహాను, ఆత్మ పావురము వలె పరమండలము నుండి దిగివచ్చి ఆయనపై నిలిచేయుట చూచి తిని, నేను ఆయనను ఎరుగనైతిని, కానీ నీటితో బప్తిస్మము ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభువు, నీవు ఎవరిపై ఆత్మ దిగి వచ్చి ఉండుటను చూచెదవు, ఆయనే పవిత్రాత్మతో జ్ఞానస్నానం ఇచ్చువాడు అని నాతో చెప్పాను. ఇప్పుడు నేను ఆయనను చూచి తిని, ఆయనే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను అని సాక్ష్యమిచ్చాను. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన పాపములు కడిగివేయబడును గాక. యేసుక్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, గత 25 సంవత్సరాల కాలంలో ప్రభు ఈ దేవాలయం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సంఘాన్ని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులను విశేషముగా దీవించి ఉన్నారు. మరియ తల్లి కరుణ, ఆదరణ, సహకారాన్ని ఎన్నో విధాలా పొంది ఉన్నాం. కనుక ఈ జూబిలీ వేడుకల సందర్భంగా ముందుగా మన ప్రభువునకు, అలానే మరియ తల్లికి మన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. పలు రకాల మేలులు, అద్భుతాలు, స్వస్థతలు, సహకారములు ఎన్నో విధాల అందరూ పొంది ఉండవచ్చు. కనుక ఈ వేడుకల ద్వారా ఆ ప్రభువునకు మరి తల్లికి మన వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవాలయం రాతి కట్టడంతో నిర్మించబడినటువంటి ఆలయం. అయితే అందు ప్రభువు తన నివాసాన్ని ఏర్పరచుకొని దైవ ప్రజలను దీవిస్తూ తన సందేశాన్ని దైవ ప్రజలకు అందిస్తూ వారి జీవితాన్ని నడిపిస్తూ వస్తున్నారనేటువంటి విషయం రూఢిగా తెలియాలి. నిజంగా ప్రభు ఈ రాజు కట్టడంలో నివాసము చేస్తున్నటువంటి విషయం కేవలం నమ్మకం మాత్రమే కాక పూర్వకాలంలో
సొలొమోను రాజు కాలంలో ప్రజలకు రూఢిగా భౌతికంగా ఒక అద్భుతం ద్వారా ప్రభువు తెలిసారు. సొలొమోను రాజు యెరూషలేము నగరంలో సుందరమైనటువంటి ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ట కావించినప్పుడు నైవేద్యపీఠంపై నైవేద్యం నుంచి ప్రార్థనలు సలిపినప్పుడు ఒక గొప్ప అద్భుతం జరిగింది. అదేమన్నా అకస్మాత్తుగా పరలోకము నుండి అగ్ని దిగివచ్చి ఆ దేవాలయంలో ప్రవేశించి ఆ పీఠం పైనటువంటి నైవేద్యాన్ని పూర్తిగా దహించి వేసింది. అదే సమయంలో ప్రభువు తేజస్సు ఒక మేఘ రూపములో ప్రభు తేజస్సు ఆ దేవాలయంలో ప్రవేశించి ఆ దేవాలయం అంతా కూడా నింపింది. అది చూసినటువంటి యాజకులు భక్తులు అందరూ విస్తుపోయారు, భయకంపితులయ్యారు. వెంటనే బోరిగలు పడి నేలపై బోరిగలు పడి ప్రభుని స్తుతించారు. ఆ విషయాన్ని రాజుల దినచర్య 2వ గ్రంథం 7వ అధ్యాయంలో మనం ఆలపిస్తున్నాం. సొలొమోను ప్రార్థన ముగించగానే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి బలి నైవేద్యములను దహించెను. ప్రభువు తేజస్సు దేవాలయంలో నింపెను. ఆ తేజస్సు వలన యాజకులు దేవాలయంను ప్రవేశింపజాలరైరు. అగ్ని దిగివచ్చుట ప్రభు తేజస్సు దేవాలయంను నింపుట చూసి ఇశ్రాయేలు ప్రజలు రాతి నేలపై బోరిగలు పడి ప్రభువును ఆరాధించిరి. ప్రభువు మంచివాడు, అతని కృప కలకాలం వరకు ఉందని స్తుతించారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఆనాటి ప్రజలకు ఈ రాతి కట్టడంలో ప్రభువు తన నివాసాన్ని ఏర్పరచుకొని ప్రభువు తన వాక్కును అందిస్తూ మన జీవితాలను దీవిస్తూ ఉంటారనే విషయాన్ని అద్భుతం ద్వారా ఆనాడు ప్రభు ఆ రూపంలో అగ్ని రూపంలో దిగి వచ్చారు. ప్రభు తేజస్సు దేవాలయం అంతా నిండిపోయింది. ఆ సంఘటన కేవలం ఆ దేవాలయానికి పరిమితం కాదు. ప్రభు పేరిట నిర్మించుకున్నటువంటి ప్రతి దేవాలయంలో ప్రతిష్ట కావించినప్పుడు ప్రభు ఆ రాతి కట్టడాన్ని తన నివాసముగా ఏర్పరచుకొని ప్రభు దైవ ప్రజల ప్రార్థనను ఆలకించడం, తన సందేశాన్ని వినిపించడం, అలానే అనేక విధాల దైవ ప్రజలను దీవించడం అనేది నిత్యము జరుగుతూ ఉంటుంది. అటువంటి దేవుని కార్యాన్ని, అటువంటి దీవులను మనం స్మరించుకుంటూ ఇప్పుడు ఈ వేడుకల ద్వారా మన కృతజ్ఞతాస్తుతులను ప్రభువునకు మరి తల్లికి చెల్లిస్తున్నాం. ఆనాడు సొలొమోను దేవాలయంలో అద్భుతంగా ప్రభు అగ్ని రూపంలో తేజస్సు రూపంలో ప్రవేశించిన తర్వాత అదే రాత్రి ప్రభువు సొలొమోనుకి కలలో కనిపించారు, రాత్రి దర్శనమిచ్చారు. ఆ విషయాన్ని అదే అధ్యాయంలో రాజుల దినచర్య 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం ఆలకిస్తున్నాం. ప్రభు అతనికి రాత్రి వేళ దర్శనమిచ్చి, నేను నీ ప్రార్థనను ఆలకించితిని, ఈ దేశంలో మీరు నాకు బలులు అర్పించుటకు అంగీకరించితిని,
అలానే మనం అర్పించేటువంటి ప్రార్థన ప్రభు ఎప్పుడు కూడా ఆలకించడానికి సిద్ధంగా ఉన్నారు. మనం అర్పించేటువంటి పూజా బలులను ప్రభువు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఎలా పలుకుతున్నారు? నేను వానలు కురిపింపినప్పుడు కానీ, మిడతల దండను పంపించినప్పుడు కానీ, అంటు రోగములు వ్యాపింపజేసినప్పుడు కానీ, ప్రజలు నాకు మొరపెట్టి పశ్చాత్తాపడి తమ దుష్కార్యములను విడనాడుదురేని మోక్ష పదము నుండి నేను వారి వేడుకోలను ఆలింతును, వారి పాపములను క్షమింతును, వారి దేశమును అభివృద్ధిలోనికి తెత్తును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇకపోతే పవిత్రాత్మ శక్తిని గురించి మనం కొద్దిగా ఆలోచించడం చాలా అవసరం. కొందరు భద్రమైన బ్యాంక్ సంస్కారాన్ని స్వీకరించబోతున్నారు. పవిత్రాత్మ వరాలు వారికి విశేషంగా రాబోతున్నాయి. పవిత్రాత్మ మన జీవితంలో ఒక ఇంజిన్ లాంటిది. రైలు బండి ఉంది, రైలు బండిని లాగేది, ముందుకు నడిపించేది ఇంజన్. అయితే ఇంజన్ బాగా శక్తివంతంగా లాగాలి, ముందుకు సాగాలి అంటే ఇంధనం అవసరం. వెనకటి రోజుల్లో బొగ్గును పోసినప్పుడు ఆ మంట మండుతూ ఉండేది. ఆ మంట వలన శక్తి అనేది వెలువడేది. ఆ శక్తి బండిని లాగుతూ ఉండేది. నవీన కాలంలో బొగ్గుకు బదులుగా ఎలక్ట్రిసిటీ ఉపయోగిస్తున్నారు. అది కూడా ఇంధనమే. కాబట్టి ఇంజను బాగా శక్తివంతంగా పనిచేయాలి అంటే ఇంధనం అవసరం. అలానే పవిత్రాత్మ మన జీవితంలో శక్తివంతంగా ప్రభావితంగా మనం నడిపించాలి అంటే ఇంధనం అవసరం. ఆ ఇంధనమే మన ప్రార్థనలు, మన పూజా బలులు, మన సత్కార్యములు, మన దాన ధర్మాలు, ఇవన్నీ కూడా మరి ముఖ్యంగా విశ్వాస జీవితం, ఇవన్నీ కూడా పవిత్రాత్మ అనేటువంటి ఇంజన్కి ఇంధనంగా పనిచేస్తూ ఉంటాయి. ఆ ఇంధనాన్ని మనం ఎంత ఎక్కువగా సప్లై చేస్తే అంత ఎక్కువగా పవిత్రాత్మ శక్తి ప్రేరణ అనేది మన జీవితంలో కలుగుతూ ఉంటుంది. మన జీవితం ఎంతో శక్తివంతంగా అర్థవంతంగా ముందుకు సాగిపోతుంది. సైతాను గోడలన్నీ కూడా పటాపంచలైపోతూ ఉంటాయి. కనుక అటువంటి ఇంధనం సప్లై చేయడానికి దేవాలయం ద్వారా ప్రార్థన, పూజాబలులు, ప్రభు వాక్కు పఠనం, అలానే విశ్వాస జీవితం, సత్కార్యములు, ఇవన్నీ కూడా పలు రకాల ఇంధనాలుగా మనం భావించి తద్వారా మన విశ్వాస జీవితాన్ని పెంపొందించుకోవడం సిద్ధపడాలి. విశ్వాసం చాలా అవసరం. భౌతిక జీవితానికి శ్వాస అవసరం. శ్వాస ఉంటే వ్యక్తి జీవించున్నాడని, శ్వాస లేకపోతే చనిపోయాడని మనందరికీ తెలుసు. అలానే అది భౌతిక జీవితానికి. ఆధ్యాత్మిక జీవితానికి వేరొక శ్వాస అవసరం. ఆ శ్వాసే విశిష్టమైనటువంటి శ్వాస, దైవికమైనటువంటి శ్వాస, విశ్వాస అంటాం. విశిష్టమైన శ్వాసని విశ్వాసం అంటాం. దైవికమైన శ్వాస అదే ప్రార్థన ద్వారా, పూజా బలి ద్వారా, మంచి జీవితం ద్వారా, ఆదర్శం ద్వారా మనం అటువంటి విశ్వాస జీవితాన్ని పెంపొందించుకుంటూ ఉంటాం. కనుక ఈ వేడుకల ద్వారా మన విశ్వాస జీవితం మరింత శక్తివంతంగా ముందుకు సాగినట్లు సహకరించమని ప్రార్థించాలి. ఇప్పుడు భద్రమైన బ్యాంకు స్వీకరించబోవారు లేచి నిలబడండి. వారు మాత్రమే ముందుకు రండి. భద్రమైన బ్యాంక్ పొందేటువంటి అభ్యర్థులు
బాయ్స్ ఒక పక్కన, అమ్మాయిలు ఒక పక్కన 2 వరుసల్లో నిలబడండి. వీరిని సిద్ధపరిచినటువంటి వారు కూడా ధరణి, అలాగే జ్ఞానతల్లులుగా ఉండబోతున్నటువంటి సునీత, కుమారి వాళ్ళు కూడా ఇక్కడికి రావాలి. ఇప్పుడు పిల్లలను తండ్రి గారు విశ్వాసంలో బలంగా ఉన్నారా లేదా అంటూ చాలా చక్కగా వీళ్ళను ప్రశ్నించబోతున్నారు. పవిత్రాత్మ వరముద్రను స్వీకరించడానికి మునుపుగా మన విశ్వాస ప్రకటన జరగాలి. చేతులు జోడించండి. చక్కగా తండ్రి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. మీరు పిశాచిని విడిచిపెట్టుతున్నారా? పెద్దంగా చెప్పాలి. విడిచిపెట్టుతున్నారు లేకపోతే పిశాచి పోదు. పెద్దంగా చెప్పండి. మీరు పిశాచిని విడిచిపెట్టుతున్నారా? దాని క్రియలను విడిచిపెట్టుతున్నారా? దాని ఆకర్షణని విడిచిపెట్టుతున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సృష్టిస్తున్నారా? అతను ఏకపుత్రుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కన్యమరి నుండి పుట్టి పాడుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వాళ్ళు నుండి లేచి ప్రతి ఒక్క కొడుకు ప్రక్కన కూర్చుంటున్నారని సృష్టిస్తున్నారా? పెంతెకోస్తున్న పోస్తులపై వేయించేసి ఇచ్చిన వాళ్ళను ఈనాడు ధృవీకరణ అభ్యంగ దేవదుర్మానం ద్వారా మీకు అనుగ్రహింపడం నా ప్రభువును జీవన ప్రదాతైన పవిత్రాత్మను సృష్టిస్తున్నారా? పరిశుద్ధ కథోలిక సభను, ప్రీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీర ఉత్థానమును, నిత్య జీవమును సృష్టిస్తున్నారా? క్రీస్తునాథునిది మన విశ్వాసము, ఇది సభ విశ్వాసము. ఈ విశ్వాసం ప్రకటించడే మన గొప్పతనము. ఆమేన్. ప్రియ బిడ్డలారా, పితైన సర్వేశ్వరుడు తన చేయని కొనబడిన బిడ్డలను జ్ఞాన స్నానం ద్వారా నిత్య జీవులను నూతన జనం ప్రసాదించున్నారు. ఆ తండ్రి బిడ్డలపై పవిత్రాత్మను కుమ్మరించి క్రీస్తు పోలిగా అయిన వారిని అభ్యంగనం చేయనట్లు పితైన సర్వేశ్వరుని ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి నీటి వలన పవిత్రాత్మని మీ సేవకులను పాపలను ముక్తి గావించి వారికి నూతన జీవనం ప్రసాదించుదిరి. వీరికి సహాయమైన మార్గదర్శకనుడికై మీ పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానం, విమర్శ, దార్ఢ్యము, జ్ఞానము, భక్తి, దయభయమనుడి జ్ఞానవరం దయచేయమని మా ప్రభు క్రీస్తు ద్వారా మనం చేస్తున్నాము. ఆమేన్. వరుస క్రమంలో ఒకరి తర్వాత ఒకరు వస్తూ తల్లిదండ్రులకు అసమాధానం, పీఠాధిపతులకు అసమాధానం చెప్పాలి. భుజం మీద, కుడి భుజం మీద నీ చేయి పెట్టు. నీ కుడి భుజం మీద చేయి పెట్టు. సాత్విక, సాత్విక, షర్మిల, షర్మిల, హనీ, హనీ, కుమారి, కుమారి, స్వర్ణలత, జోస్న, జోస్న, స్వప్న, స్వప్న, శ్వేత,
శ్వేత, అర్పిత, తర్వాత అబ్బాయిలకు జ్ఞానతండ్రి పైకి రండి. జ్ఞానతండ్రి ముందు పైకి రావాలి. అబ్బాయి కుడి భుజం మీద మీరు చేయి పెట్టుకొని ప్రార్థన పూర్వకంగా ఉండాలి, దృఢపరచాలి. ముందుగా మహీందర్ హర్ష అఖిల్ అరవింద్ నందకిషోర్, యశ్వంత్, యశ్విన్, అవినాష్, ప్రిన్స్, దయచేసి అలాగే లేచి నిలబడండి. పిల్లలు భద్రాభ్యంగా పొందినటువంటి వారు దయచేసి అక్కడ నిలబడి ఉండండి. అమ్మాయిలు అబ్బాయిలు వరుస క్రమంలో అలాగనే ఉండండి. చక్కగా వరుస క్రమంలో అలాగే చేతులు జోడించి నిలబడండి. మీరందరూ వేద సత్యంలో దృఢపరచబడ్డారు. పవిత్రాత్మ వరముద్రను ఇవ్వబడ్డంది. మీరు ఇక నుంచి తల్లి తిరుసభలో క్రీస్తుకు సాక్ష్యంగా జీవించేటువంటి గొప్ప దృఢమైన విశ్వాసము, బలము పవిత్రాత్మ దేవుడు మీకు అనుగ్రహించారు. కనుక తల్లి తిరుసభలో దేవుని బిడ్డలుగా చక్కగా జీవించాలని ఇప్పుడు మీ అందరి కొరకు ప్రత్యేకంగా విశ్వాసుల ప్రార్థన అనేటువంటిది ఉంటుంది. సహోదరులారా, పవిత్రాత్మ వసగిన విశ్వాసము, నమ్మిక, దయప్రేమలయందు మనం ఏకమై ఉండినట్లు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని ప్రార్థించుదాము. అందరూ ఓ సర్వేశ్వర మా ప్రార్థనను ఆలకించండి. పవిత్రాత్మ వరము ద్వారా ప్రస్తుతము అభ్యంగనము చేయబడిన మన ఈ సోదరులు విశ్వాసము, నమ్మిక, ప్రేమలను తమ జీవిత పునాదులుగా పునరుద్ధరించుకొని క్రీస్తు ప్రభువునకు సాక్షులై మెలుగునట్లు మేము ప్రార్థించుచున్నాము. ఓ సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించండి. వీరి విశ్వాసమునకు కారకులైన తల్లిదండ్రులు, జ్ఞాన తల్లిదండ్రులు ఆదర్శ జీవితము జీవించి తమ మాటలు, క్రియల చేత క్రీస్తునాథుని వెంబడించుటలో వీరికి ప్రోత్సాహము కలిగించున్నట్లు మేము ప్రార్థించుచున్నాము. పవిత్ర ఆత్మ ద్వారా సమావేశమైన తిరుసభ పాలకులైన పరిశుద్ధ పాపు గారు, మన పీఠా ఫ్రాన్సిస్ జగద్గురువులు, మన గాలిబాలి తండ్రి గారు పరమ ప్రభువు క్రీస్తునాథుని రాక వరకు విశ్వాస ప్రేమలో స్థిరముగా ఉండునట్లు మేము ప్రార్థించుచున్నాము. సమస్త ప్రపంచము ఒకే సృష్టికర్తను, ఒకే పరలోక పితను గల మానవులందరూ జాతి, దేశ భేదములు పాటింపక ఒకరిని ఒకరు సోదరులుగా భావించుకొనుచు పవిత్ర ఆత్మయందు సుఖ శాంతులతో కూడిన దైవరాజ్యమును
భక్తి శ్రద్ధలతో వెతుకున్నట్లు మేము ప్రార్థించుచున్నాము. ఓ సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, అత్యంత ప్రేమతో పవిత్రాత్మన పోస్తుల పైన పంపితిరి. వారి ద్వారాను వారి వారసుల ద్వారాను మీ ప్రజల కోసంగా చిత్తగించితిరి. పవిత్రాత్మ ప్రభావంతో ప్రథమ సుశేష బోధ ద్వారా అపోస్తులు వ్యాపకం చేసిన విశ్వాసమును, దైవ ప్రేమను సకల విశ్వాస హృదయంలో దృఢపరిచి దినదినాభివృద్ధి చెందినట్లు చేయండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. కానుకలు తెచ్చినటువంటి వారు వరుస క్రమంలో రండి. కానుకల సమర్పణ. సర్వసత్యగలాపితైన సర్వేశ్వరునికి అంగీకారమౌటలా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ద్వారా స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ ఆలయం నీ మహిమతోనూ పవిత్రతోనూ నింపి నీవు సంతోషించిన శుభదినం మేము కొనియాడుచున్నాము. మమ్ములను మా జీవితములను నీకు ఎల్లప్పుడూ ప్రీతిపాత్రమైన బలిర్పణముగా రూపొందింపమని ప్రార్థించుతున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము.
చక్రవర్తిగా నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ చూడు నీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము మత్స్య మానవునికి సాయం చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు ఇచ్చితివి దాన్ని మేము ప్రత్యక్షముగా చూడగలుగుతున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతేగాక మా పదవికి కారణమైన మత్స్య రూపమును మాకు పరిష్కారముగా నుండ చిత్తగించితివి. ఈ రీతిగా మా పదరహిత అయిన మానవ రూపమునే మా రక్షణ సాధనగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణ చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరుచుకుంటువి. అతని ద్వారా నిత్యము నీ సమస్యలు ఆనందిస్తున్న దూతల బృందము నీ వైపున ఆరాధిస్తున్నది. వారితో మా స్వరమును ఏకము చేయడానికి ఇప్పుడు అని వేడుకొనిస్తూ నేను నిరతము సూచించినట్లనగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను సూచించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు వారు పవిత్రాత్మ ప్రభావాలను సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామమునకు బలి నర్పించుటకై ప్రజనితము పిలుస్తున్నాము. కావున ఓ ప్రభువా, ఈ కానుకని సమకును తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీడిని పవిత్రపరచ బ్రతిమాలుతున్నాం. యజమాని మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు గాక. అతని ఆజ్ఞ ప్రకారమై ఈ కుదుర్చాచి నెరవేరుస్తున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని నీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానం చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపరిహారణకై దారపోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా
ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము నీవు మరల వచ్చు వరకు వేచియుందుము తండ్రి నీ కుమారుని రక్షణాయుతముఖ శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోపణను స్మరించు అతడు మరలా వేయించి తెలుసు సమయం ఈ పవిత్ర జీవన బలి నీ కృతంతో నీకు అర్పిస్తున్నాం. నీ పవిత్ర శిశువు యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుస్తున్నాము. తన మరణం ద్వారా నీతో సక్కపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీరక్తులతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగినట్లా దయచూపము. ఆయన మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్పతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ పవిత్ర బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుకుంటున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ సత్యసభను, మీ సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపు. మీ చిత్తము ప్రకారము మీ సముఖమున చేయున్న ఈ మీ ప్రియ బిడ్డల మనవులను ఆలకించుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న మీ బిడ్డలనందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకము వేడిన వారినందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అతట చేరి నీ మహిమను వీక్షించుతూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప శాసింతము. మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా ఇంట మాకు నేర్చుకోండి, మా యొక్క అప్పుడు వారిని మేము మన్నించినట్టు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, నీ కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దానగ్రహణ పాపములను విముక్తులను చేసి అన్ని కలత నుండి సరదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుతుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా,
మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతులప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపం నుంచి ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపం నుంచి ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపం నుంచి ప్రభువా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ప్రతిష్ఠించిన ప్రజలు నీ దీవెనలు పొంది సంతోషించుదురుగాక. దైవాంకిత ఉత్సవం నాడు వారు ప్రదర్శించు భక్తి వారికి ఆధ్యాత్మిక ఫలములను వరములను ప్రసాదించునుగాక. ఈ విధముగా నీ సజీవాలయముగా పొందిన మేము నీ సేవకై పురంకితము కాగలుగుతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు వారాయి మనవి చేస్తున్నాము. చేతులు జోడించండి, శిరము వంచి విశిష్ట ఆశీర్వచనాలకై ప్రార్థన చేసుకుందాం. ఎవరు మాట్లాడకండి, చేతులు జోడించి శిరము వంచి భక్తియుతముగా ఈ విశిష్ట దీవెనలు పొందుదాం. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఇహ పరమల ప్రభు అయిన సర్వేశ్వరుడు ఈ దేవాలయ ప్రతిష్ఠ వార్షికోత్సవం నాడు మిమ్మల్ని ఎక్కడ చేర్చెను ఆ దేవుడు మీకు తన స్వర్గాశీస్సుల సమృద్ధిగా దయచేయనుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుడు ప్రపంచ నలుమూలన నివసిస్తున్న బిడ్డలు
తన కుమారుడు యందు ఐక్యమై వారంతా స్వీయ కుటుంబగా ఏర్పడనని చిత్తగించెను. ఆ పరమపిత మిమ్ము అతని ఆలయముగాను పవిత్రాత్మ వసించు స్థలముగా రూపొందించునుగాక. మీరు సంపూర్ణంగా శుద్ధి నందినచో దేవుడు మీ యందు నివాసముండును. అప్పుడు మీరు సకల పునీతులతో పాటు నిత్యానందములకు వారసులగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఆశ్రయించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ముందుగా పెద్ద మనుషులు ఐడి కాలువ పెద్ద మనుషులు విచారణ గురువుతో కలిసి పీఠాధిపతులకు ముందుగా దుశ్శాల్వాను సమర్పిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఫోటోగ్రాఫర్ తీసుకోవాలి, ఫోటో తీసుకురాయి. గ్రామ పెద్దలు చాలా చక్కగా నిర్వర్తించారు. అలాగే యువకులు, దయచేసి యువకులు గ్రామ పెద్దలతో కలిసి గజ పుష్పమాలను పీఠాధిపతులకు సమర్పించండి.